మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మన దినచర్యలో మనం ప్లాస్టిక్ని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఉపయోగించాక ఆ ప్లాస్టిక్ వస్తువులన్నీ ఎక్కడికెళ్తాయి? వాటి రంగు, రూపు మారతాయా? వాటిని మళ్ళీ మనం ఏ రకంగా చూస్తాము? ఇవన్నీ తెలుసుకోవాలంటే పరిగ్రామంలో ఉన్న ఎంఎఫ్ ప్లాస్టిక్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ చిన్న కర్మాగారం రకరకాల ప్లాస్టిక్ వస్తువుల్ని సేకరించి యంత్రాల ద్వారా వాటి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని మళ్ళీ రంగు ఆధారంగా విభజించి ఆ తయారు చేసిన ఫ్యాక్టరీకే పంపుతూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియలో ఎంఎఫ్ ప్లాస్టిక్స్ కొన్ని ప్రత్యేకమైన వినూత్నమైన ప్రయోగాలు చేశారు. విద్యుత్ ఉపయోగం లేకుండా యంత్రాలు నడిచే విధంగా వాళ్ళు ట్రాక్టర్ టీసీలతో నడిచే పద్ధతిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. చిన్న చిన్న గ్రామాలు కానీ, చిన్న చిన్న పట్టణాలు కానీ, పెద్ద పట్టణాలు కానీ, వాళ్ళ అక్కడ ఉండే పౌరులు ఉపయోగించే రకరకాల ప్లాస్టిక్ వస్తువులన్నింటినీ వీధుల్లో చెత్తలు అలా పారేస్తుంటారు. దాన్ని చెత్త కార్మికులు, మున్సిపల్ కార్మికులు వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసి ఎక్కడో ఒక డంపింగ్ యార్డ్లో పెడతారు. దీంట్లో ఒక పెద్ద వ్యాపారం నడుస్తూ ఉంటుంది. ఈ డంప్ చేసిన వాటిని సెగ్రిగేట్ చేసి రకరకాలుగా ప్యాక్ చేసి ఇలా పెద్ద పెద్ద లారీల్లో తీసుకొచ్చి ఇది చూడండి, ఇదన్నీ కూడా ఎల్లో రంగులో, పసుపు రంగులో ఉన్న ఆ వస్తువులన్నింటినీ సేకరించాలి. ఇది ఒక డబ్బా, ఇది ఒక చిన్న డబ్బా. ఇందులో రకరకాల ఇవన్నీ ఎల్లో రంగు కాబట్టి ఏ కంపెనీ అయినా ఎల్లో రంగుతోటి వాళ్ళు డబ్బాలు చేస్తుంటే ఇది క్రష్ చేశాక ఈ పౌడర్ మళ్ళీ అదే కంపెనీకి వెళ్ళే విధంగా ఈ వాల్యూ చైన్ అంతా ఆర్గనైజ్. డాక్టర్ గారు నమస్తే. ఇప్పుడు నాకు అర్థమైనది, ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో క్రష్ చేసే ఆ మిషన్ ఈ ట్రాక్టర్ ద్వారా పనిచేస్తుందని అన్నారు. ఇది ఎందువల్ల పెట్టారు, దీని లాభం ఏమిటి? తర్వాత ఫ్యాక్టరీలో మామూలుగా ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ అవి కూడా అవసరమవుతాయి. వాటన్నిటికీ కావాల్సిన విద్యుత్తు ఈ ట్రాక్టర్ ద్వారా వస్తుంది. అలా వస్తుంది, ఒకసారి చెప్తారా? సార్, ఈ ట్రాక్టర్ అనేది తీసుకొచ్చి దీనికి ఇక్కడ అమర్చాం సార్. అయితే దీనికి ఒక జాయింట్ వెనకాల ఇచ్చాం అనమాట. వెనకాల యంత్రం ఉంటుంది, అది దాన్ని రన్ అవుతుంది అనమాట. అంటే ట్రాక్టర్ స్టార్ట్ చేయగానే అది రన్ అవుతుంది. రన్ అవుతున్నప్పుడు ఈ ప్లాస్టిక్ అంతా వెళ్దాంతా దాంట్లో వేస్తారు, అది ముక్కలు ముక్కలుగా చేసిస్తుంది. అయితే దీనికి కరెంట్ అనేది ఎలా తీయాలనేది మాకు ఒక సమస్యగా మారింది సార్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి మేము కరెంట్ అడిగినప్పుడు వాళ్ళు మొత్తం ఖర్చు మాకు 3.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు చెప్పారు. అంత బడ్జెట్ మా దగ్గర లేకపోవడం వల్ల మేము ఒక దేశీ జుగాడ్ లాగా తయారు చేసాం అనమాట. ఇంకోటి, ఆల్రెడీ దీనికి ఒక బ్యాటరీ ఉంటుంది. దాని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని తీసుకెళ్ళి దాంట్లో స్టోరేజ్ చేసిన తర్వాత మేము దానికి కన్వర్ట్ చేయాలి అనమాట. కన్వర్ట్ చేయడానికి మళ్ళీ ఒక దానికి ఇన్వర్టర్, 2 బ్యాటరీ ఏర్పాటు చేసి మళ్ళీ ఆ కరెంట్ని తీసుకొచ్చి లైట్లకు, మళ్ళీ ఫ్యాన్లకు అమర్చాం. దానికి మళ్ళీ హ్యాండ్ గ్రాండ్కి అమర్చాం సార్. ఇదండి ఇందులో. అంటే దీనికి ఈ ట్రాక్టర్ ఇంకా పర్మనెంట్ గా ఇలా ఉంటుంది. అవునండి. ఇది ఒక పాత ట్రాక్టర్. ఇది ఒక పాత ట్రాక్టర్, మహేంద్ర కంపెనీ పాత ట్రాక్టర్. మాకు దగ్గర ఇది రఫ్గా అంటే కూడా 1 లక్ష ఖర్చు వచ్చింది. ఇప్పుడు నేను ఒక పర్వతారోహణం చేశాను. ఆ పర్వతం ఏంటంటే చెత్తతో నిండిన పెద్ద పర్వతం. మనందరం మన ఇళ్లలో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ని అంతా ఒక చోట పేరిస్తే అది హిమాలయ పర్వతం కన్నా ఎక్కువగా ఉంటుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయితే పరిగిలో ఎంఎఫ్ ప్లాస్టిక్స్ దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసిన, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో, మున్సిపాలిటీలో కలెక్ట్ చేసిన చెత్తనంతా కూడా ఇక్కడ దీన్ని ఇలాగా ఒక పెద్ద కొండలా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళు దాన్ని క్రష్ చేస్తూ ఉంటారు. క్వాలిటీ క్వాంటిటీ ఏ కలర్ వైట్ ఉంది, వైట్లో 6 కలర్స్, ఎల్లో ఉంది, ఎల్లోలో 2 కలర్స్, 3 కలర్స్, రెడ్ ఉంది, రెడ్లో 3 కలర్స్, 4 కలర్స్, ఇలా క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ. ఇది ఇలా ఫిట్ చేశాక దీన్ని ట్రాక్టర్తో ఎలా రన్ చేయగలుగుతామో చూపించబోతున్నాను. తీసుకో.
మిషన్ రన్ చేసేస్తే ఇలా అయిపోయింది. ఇట్లా పీసెస్ అయింది. దీన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ కూడా మనకి పెద్దగా ఇబ్బంది కాదు. ఇంతకన్నా చిన్నగా చేయొచ్చా లేకపోతే ఇంతకన్నా చిన్నగా కూడా చేయొచ్చు. ఇంకా చిన్నగా ఇట్లా మామూలుగా ఈ సైజ్ వచ్చేస్తుంది. చాలా చిన్నగా కూడా వచ్చేస్తుంది. దీన్ని ఇలానే ఇప్పుడు చాలా చిన్నగా అయితే మనకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. డీజిల్ వెయిటేజ్ లోడింగ్ చాలా ఎక్కువ. ఈ మిషన్లో ఇంతవరకు వస్తుంది. ఇంట్లో వరకు వచ్చేస్తుంది. చూశారు కదా, ఈ యంత్రం ద్వారా పెద్ద పెద్ద ప్లాస్టిక్ వస్తువుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి సంచీల్లో నింపి ఏ రంగుతో ఏ ప్లాస్టిక్ వస్తువులు చేస్తారో వారికే ఆ సంచీల్ని మళ్ళీ పంపుతారు.